అన్నా ఇది కోయిలగుండలేనా అన్న? కోయిలగుంట్లే. ఏమనుకోకపోతే కొంచెం పాత పోలీస్ స్టేషన్ అడ్రస్ చూపిస్తారన్నా? అడ్రస్ అన్నా నేను ఊరు కొత్త, కొంచెం చూపిండి అన్న. నాకు చూస్తే టైం అవుతుంది. సరే పద చూపిస్తా. మనుషులు మంచోళ్ళరా. రండి అన్న, బైక్ ఎక్కండి. స్ట్రైట్ పోని. స్ట్రైట్ పోవాలా? సరే. ఇప్పుడు ఎక్కడ పోవాలా? ఇప్పుడు లెఫ్ట్ తీసుకో. లెఫ్ట్. లెఫ్టా? సరే. ఎక్కడ పోవాలి? రైట్. రైట్ పోవాలనా? అన్న ఏందన్నా ఛాన్స్ ఎప్పటి నుంచి తిప్పుతున్నారు? దగ్గరికి వచ్చినప్పుడే తమ్ముడు, కొద్ది దూరమే. ఏదో తేడాగా ఉంది. ఏంటన్నా 1 కిలోమీటర్ దగ్గరికి వచ్చా తమ్ముడు. ఇదిగో ఇక్కడే ఆపేసాయి. ఇక్కడేనా? ఇక్కడే. ఏంటి సైలెంట్కి వెళ్ళిపోతున్నాడు? అడ్రస్ చెప్పడా అన్నా? అడ్రస్ చెప్పలేదు, మీరు మర్చిపోయినట్టున్నారు. అయ్యో మర్చిపోయా, నీకు అడ్రస్ చెప్పాలి కదా. ఇప్పుడు దాకా నన్ను ఎక్కించుకున్నావే, అదే నువ్వు అడిగిన పాత పోలీస్ స్టేషన్. ఏం మాట్లాడుతున్నావురా? ఏంది నాకెలా చూస్తున్నాడు? అరే కనీసం కొంచెం పక్కకన చూడరా. అన్నా నమస్తేనా. అన్నా బ్యాటరీ డ్యామేజ్ అయింది. నన్నే మోసం చేస్తావు నువ్వు? చూడ్రా. అన్నా బ్యాటరీ డ్యామేజ్ అయింది. ఈ రోజు కనుక నువ్వు టీ తాగలేదు అనుకో, మామూలుగా ఉండదు చూడు, చెప్తున్నా నీకు. రే ఎందుకు అంత గట్టి మాట్లాడుతున్నావు? ఏం చిన్న మాట్లాడలేవా? నేను రైల్వే జాబ్కి ప్రిపేర్ అవుతాను రా, కొంచెం మెల్లిగా మాట్లాడు. వీడు కూడా చదువుకుంటున్నాడా? ఒకసారి ఇల్లు చూడాల్సిందే ఎలా చదువుకుంటున్నాడు. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఉన్నాయన్నా? ఉన్నాయి తమ్ముడు. ఎంత వస్తుందినా? 5000 వస్తుంది. ఏం తమ్ముడు ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నా, అక్కడ ముందర షాప్ ఉంది కదా, షాప్లో కొత్త మొబైల్ ఉంది ఒకటి. జస్ట్ సీల్ కట్టు, గెంటు లేదు, క్లాస్ లేదన్నా. కొత్తది 15,000. మనకైతే 8,000కి ఇస్తా అన్నాడు. ఏమంటే నా దగ్గర అమౌంట్ తక్కువ తీసుకోలే. ఇంతకీ ఏ షాపు? ముందర బిలాల్ మొబైల్ గ్యారేజ్ అన్న. ఓ అంత మనం మాట్లాడమే. సరే కొత్త పీస్ అంటాడు, సీల్ పీస్ అంటాడు. 15,000 పడేది 8,000కి వస్తా అంటాడు. నేను నీకు 3,000 అమౌంట్ ఇస్తాను, నీ దగ్గర 5,000 ఉంది అన్నావు కదా, అది కలుపుకొని మొత్తం 8,000కి సెల్ తీసుకున్నాపో నా దగ్గర నీ సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకో. నీ దగ్గర ఎట్లా అమౌంట్ లేదంటున్నావు కదా. సర్లేనా, తీసుకోవచ్చలేనా? ఉండు డబ్బులు ఇస్తా. అన్నా నువ్వు చాలా అదృష్టవంతమేనా. చిప్పో తమ్ముడు. అన్నా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసినావునా? నాకు బాగా తెలుసు బ్రో, ఇప్పుడే మొబైల్ తీసుకొస్తా అని చెప్పి నా దగ్గర 3,000 తీసిపోయాడు. వస్తాలే కంగారు పడా. అన్నా నీ కొంప ముంచాడు కదన్నా, వాడు దొంగనా కూడా కన్నా నా దగ్గర అట్లా తెప్పి తీసుకుపోయాడు. చేతికి దూరుకుంటూ పొగొట్టినా కదన్నా, కొంచెం మేనస్ లేదు అసలు. హలో అన్నా, ఏంటి దొరికాడా? అన్నా పాండంగ దేవాలయం దగ్గర ఉన్నానంట. ఓ షట్. ఏమైంది తమ్ముడు? నా దగ్గర బైక్ కూడా లేదన్నా, తొందరలో బైక్ వేసుకున్నాడు, మర్చిపోయాను. వాడు వెళ్ళిపోతాడన్నా, బైక్ కావాలి. సరే నా తీసుకోపో. అన్నా నువ్వు ఇక్కడ ఉండు, నీ డబ్బులు నేను తీసుకొని వస్తా. అన్నా నువ్వు చాలా అదృష్టవంతుడు అన్నా. ఎంతసేపు అయితే ఇంకా రాలేదంటే కొంప తీసి నన్ను మోసం చేశారా? అన్నా నువ్వు చాలా అదృష్టవంతమేనా. అన్నా నువ్వు చాలా అదృష్టవంతుడు అన్నా. రే పెట్రోల్ అయిపోయేలా ఉంది, డబ్బులు రే లేవురా నా దగ్గర డబ్బులు. అయితే నడుచుకుంటారా? రే ఉన్నాయి లేరా డబ్బులు. డబ్బులు రే ఇంటికాడ ఉన్నాయిరా డబ్బులు. అయితే ఇంటికి నడుచుకుంటా పో. రే నా మెడలో చైన్ ఉందిరా. చేయింది తాకట్టు పెడదాం. రే ఇది రోడ్ గోల్డ్ రా. రే నేను చెప్పేదేనరా. నేను ఆగని రోజు నేను చంపాల్సిందే. ఇంకా ఆగరా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ నన్ను చంపడానికి ఎలా వెంటబడుతున్నాడో. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.